అండి అందరికి రోజు మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాం కదా. సో వచ్చే దారిలో చికెన్ అయితే తీసుకున్నాం అనమాట. మధ్యాహ్నం లంచ్ లకి ఎట్లా ఉండం కదా అని మా అత్తయ్య పచ్చడి చేసేసింది. సో ఇంకా కూర ఏం లేదు అని సాయంత్రం వస్తూ చికెన్ అయితే తెచ్చుకున్నాము. నైట్ ఒక్క పూటకే కదా అని కొంచెం కేజీ కన్నా తక్కువే తెచ్చారు మా వారు. అదేంటో కొంచెం తక్కువగా తెచ్చుకున్న రోజు చికెన్ బ్రహ్మాండంగా కుదురుతుంది. ఒక్కొక్కసారి ఎక్కువ తెచ్చినా సరే గానీ అస్సలు టేస్ట్ ఉండదు. అదిగాక ఫుల్ ఆకలి మీద ఉన్నానబ్బా. సో తొందరగా వండేసి తినేసేయాలి అని ఆరాటంతో వండాను. మేము మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి బయలుదేరింది 4:30కి బయలుదేరాము. 6:30కి వచ్చాము. మధ్యలో ట్రాఫిక్ అయ్యేసరికి లేట్ అయ్యింది. 8 కల్లా చికెన్ కర్రీ అయితే వండేసాను గానీ అన్నం మాత్రం అవలేదు. ఇంకా అన్నం కూడా అవ్వకపోవడానికి ఒక కారణం అయితే ఉంది, అది కూడా చెప్తాను. మా అత్తయ్య పని మీద బయటకు వెళ్తూ అన్నానికి పెట్టున్నాను, స్విచ్ అయ్యమ్మా అనింది. నేను కూడా పోయి స్విచ్ అయితే వేసాను. కింద అదేదో బటన్ ఉంటుందంట కదా, అదైతే నొక్కలేదు. నేను అందరం అన్నానికి కూర్చున్నాము. చూస్తే అన్నం అవలేదు. ఇంకా ఒకరేమన్నా పాడైపోయిందేమో అని మా అత్తయ్య కంగారు పడిపోయింది. మా అత్తయ్య స్విచ్ చేసేవా బటన్ నొక్కేవా అంటే బటన్ ఏంటి అని అడిగేలకే నా తల్లి అంటూ మళ్ళీ కుక్కర్ లో అన్నం పెట్టుకున్నాము. తొందరగా తినాలని ఆరాటం పోయి 10:30 అయింది అన్నం తినేసరికి. సరే ఉంటా మరి బాబా.